హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కొబ్బరిపాలతో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇట్లా కొబ్బరిపాలు వేసుకొనేసి పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇట్లా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను 2 కప్పుల బియ్యం వరకు తీసుకుంటున్నాను. దానికి సగం టెంకాయ అయితే సరిపోతుంది. కొబ్బరిని అయితే ముందుగా ఇట్లా సన్న సన్న పీసులుగా కట్ చేసేసుకొని మిక్సీలోకి వేసుకొని నీళ్ళేమీ వేయకోకుండా ఫస్ట్గా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకొనేసి ఇప్పుడు ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 కప్పుల వరకు వేడి నీళ్ళు వేసుకొనేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొనేసి తర్వాత వడగొట్టుకుంటే పాలు అనేటివి చిక్కగా వచ్చేస్తాయి. ఒక 5 నిమిషాల తర్వాత స్ట్రైనర్లోకి వేసుకొని ఇట్లా వడగొట్టుకొనేస్తే పాలన్నీ నీట్గా ఉడికిపోతాయి. ఇంకా కొంచెం పాలు అట్లా ఉన్నాయనిపిస్తే ఇంకొక కప్పు వేడి నీళ్ళలోన ఈ కొబ్బరిని అంతా ఒకసారి కలిపి వడగొట్టుకొనేస్తే ఉన్న పాలన్నీ వచ్చేస్తాయి. స్పూన్తోన ఇట్లా వత్తేస్తే ఉన్న పాలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ కానీ లేదా పులావ్ వండుకొనేకి ఒక పాత్ర కానీ పెట్టుకొనేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, షాజీరా ఇవన్నీ వేసుకొనేసి ఒకసారి వేగిన తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలని పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొనేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ టమోటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమోటాలు కొంచెం బాగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా టమోటాలు వేగిపోయి కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న 2 కప్పుల బియ్యాన్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యాన్ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఈ బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లోకి పుదీనా, కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీరని వేసుకున్న తర్వాత బియ్యము ఎక్కడ ఇరిగిపోకుండా నిదానంగా ఒకసారి అయితే అంతా బాగా కలిపెట్టుకోవాలి. ఇట్లా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పాలని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు నీళ్ళు అయితే పడతాయి. ఒక 1/2 కప్పు తగ్గించుకొని 3.5 కప్పు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ కప్పుతోన నేను 2 కప్పులు బియ్యం వేసుకున్నాను. దీంట్లోకి 3.5 కప్పు వరకు కొబ్బరి పాలని వేసుకుంటున్నాను. ముందుగా అయితే ఒక 1/2 కప్పు మిక్సీలోకి వేసుకున్నాను కదా, తర్వాత 3 కప్పుల్ని వేడి నీళ్ళు వేసుకున్నాను. నాకు కరెక్ట్గా 3.5 కప్పు కొబ్బరి పాలు అయితే వచ్చాయి. ఈ కొబ్బరి పాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొనేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదే కుక్కర్లో వండుకునేటట్టయితే మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే అన్నం అనేది ఉడికిపోతుంది. ఇట్లా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఇట్లా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలిపెట్టుకొనేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొనేసి 5 నుంచి 7 నిమిషాలు కుక్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకొన్ని జనంకి అయితే రికమెండ్ అవుతుందండి. ఇట్లా ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే వదిలేస్తే అన్నం అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడైతే ఇక సర్వ్ చేసుకోవచ్చు. ఈ రైస్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రైస్ అయితే మసాలా కర్రీలు,
ఆనియన్ రైతా దీంట్లోకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. చూడండి, రైస్ అయితే పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.